హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. క్యాప్సికమ్ తినని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా మనకు కావాల్సిన క్యాప్సికమ్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొడిమెలతో సహా కట్ చేసుకోవాలి, గింజల్ని తీసివేయాలి. తొడిమెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఫ్రైలో వంకాయకు ఎలాగైతే తొడిమెలను కర్రీలో వేసుకుంటామో అలాగే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు పడేయొద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆ ఆయిల్ని మంచిగా వేడి కానివ్వాలి. ఇలా ఆయిల్ మంచిగా వేడి కాగానే కొన్ని ఆవాలు, జీలకర్ర ఇవి ఆయిల్లో చిటపటమన్న తర్వాత కొద్దిగా బండ పువ్వు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై కాగానే వెల్లుల్లిని ఆయిల్లో మాడకుండా చూసుకోండి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు కూడా వేయాలి. పసుపు వేసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతుండాలి. అప్పుడే అన్ని క్యాప్సికమ్ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోతాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఇలా మంచిగా సాఫ్ట్గా అయిపోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాయి. ఇలా తుంచుకొని చూస్తే విరిగిపోవాలి క్యాప్సికమ్ ముక్క, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా ధనియా పౌడర్, నువ్వుల పొడి కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఈ కూరకు ఈ నువ్వుల పొడి నుండే టేస్ట్ వస్తుంది. నువ్వులని మంచిగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత పౌడర్ చేసుకుంటాం కదా, అది వేయాలి, అప్పుడే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా లవంగాల పౌడర్, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి వీటన్నింటిని మంచిగా కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ క్యాప్సికమ్ ముక్కలకు మంచిగా పడతాయి. వన్ మినిట్ తర్వాత మూత తీసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అన్ని వాటర్ని కూడా యాడ్ చేయాలి. అప్పుడు మసాలా కూడా మాడిపోకుండా ఉంటుంది. వాటర్ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మరొక 1 మినిట్స్ ఉడికించుకోవాలి, అంతే. అంతే, 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే సూపర్ టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. కర్రీ కొద్దిగా అనిపిస్తుంది కానీ ఎక్కువ రైస్కి ఇది సరిపోతుంది. ఈ కర్రీని పప్పు పక్కన సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.